హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నల్నీస్ వరల్డ్. నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తానండి. ఏ విధంగా చేస్తానో చూడండి. సో స్టార్ట్ చేద్దామా? చికెన్ ఫ్రైకి కావాల్సినటువంటి పదార్థాలు: ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, లవంగాలు, పట్టా, మిరియాలు ఆకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి ముక్కలు. ఇలాంటి చిన్న రోట్లో వేసి కచ్చా పక్కాగా ఈ విధంగా దంచుకొని తీసుకుంటే బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉన్నటువంటి ఇలాంటి కడాయిని అయితే పెట్టుకున్నానండి నేను. ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒక్కసారి ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోతుందండి. ఉల్లిగడ్డ అనేది చక్కగా ఫ్రై అయింది కదండి. ఇలా ఫ్రై అయ్యాక శుభ్రంగా కడుక్కున్నటువంటి చికెన్ అయితే వేసుకోవాలి. ఈ చికెన్ అయితే 500 గ్రామ్స్ ఉంటుందండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఒకసారి ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలండి. చికెన్ మగ్గించుకోవడానికి కాసేపు మూత పెట్టి ఉంచుదాం. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, చికెన్లో కొద్దిగా వాటర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుందాము. కలుపుకుంటేనే అడగంటకుండా ఉంటుందండి. మనం వాటర్ వేయలేదు కదా, ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడిని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక కాసేపు మూత పెట్టి ఉంచుదాం. నిమిషం తర్వాత మూత తీసి ఫుడ్ కలర్ని అయితే కొద్దిగా యాడ్ చేసుకున్నానండి. ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఇది వేసుకున్నా వేసుకోకపోయినా చికెన్ ఫ్రై బాగుంటుందండి, కానీ కలర్ఫుల్గా ఉంటుందని వేస్తామండి, అంతే. కర్రీ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి ఉంచుకుందాం. 1 నిమిషం తర్వాత మూత తీసి చూసుకుందాం. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్నటువంటి నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ అంతా కలిపేసుకొని 2 రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోవాలి. చేసుకున్నాక ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని చికెన్ పీస్ అనేది ఉడికిందో లేదో చూసుకుందాం. నాకైతే చికెన్ పీస్ అనేది ఉడికిందండి. నిమిషం పాటు స్టవ్ మీదనే ఉంచుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా చికెన్ ఫ్రై అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.